హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్. ఇది ఒక టెంపుల్ ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట అండి. మా పెద్ద బాబుకి బర్త్డే అని చెప్పి మేము ఈ టెంపుల్ ట్రిప్ అన్నది ప్లాన్ చేసామన్నమాట. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే దిండుకల్కి వెళ్ళామండి. దిండుకల్లో మేము స్టే చేసిన హోటల్ రూమ్స్ అనమాట అండి. కిందేమో రెస్టారెంట్ ఉంది, వెజ్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. పైన అంతా హోటల్ రూమ్స్ అనమాట. మేము కనెక్టింగ్ రూమ్స్ తీసుకున్నాము, ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళకి ఒక రూము, మాకు ఒక రూము. శ్రీ బాలాజీ భవన్ అండి, బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఉంది, బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంది. మీరు నెట్లో శ్రీ బాలాజీ భవన్ అని వేస్తేనే మీకు ఫోన్ నెంబర్తో సహా డీటెయిల్స్ వచ్చేస్తుంది. హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. మేము బర్త్డే అన్నది రూమ్లోనే సెలబ్రేట్ చేసుకొని మా వర్డ్ బర్త్డేకి మేము టెంపుల్కి అన్నది వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్కి వెళ్ళాము అన్నది మీరు కంటిన్యూస్గా చూసేయండి. మేము చెన్నై నుంచి దిండుకల్ వచ్చింది ఈ టెంపుల్ కోసమేనండి, పాతాళ చెంబు మురుగన్ ఆలయం అనమాట. యాక్చువల్గా ఇది ఎక్కడ ఉందంటే దిండుకల్ నుంచి పళని వెళ్ళే దారిలో మధ్యలో ఉందన్నమాట అండి. ఇది మేము దిండుకల్ మా హోటల్ రూమ్స్ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని, ఆటో అనేది 1000 రూపీస్కి మాట్లాడుకున్నాం అనమాట. అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్ళి వెయిట్ చేసి మా దర్శనం అయిపోయాక రిటర్న్ తీసుకెళ్ళి మమ్మల్ని హోటల్ రూమ్స్ దగ్గర వదిలేశారనమాట. సో చాలా బాగుంటుంది ఇక్కడ. కరంగాలి మాల్ అనేది చాలా ఫేమస్ అనమాట. మా వాడి బర్త్డే అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుందామని ఈ టెంపుల్కి అన్నది వచ్చామన్నమాట అండి. అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అదే అనమాట అండి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళడానికి క్యూ అనమాట. నా ఆరో మార్క్ చూపిస్తాను చూసారా, అదే ఆయన భూగర్భంలో ఉంటారండి, మన కిందకి వెళ్ళాలి. అదేనండి పాతాళ చెంబు మురుగన్ అని చెప్పేసి పేరు అనమాట. తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్కి. దిండుకల్లా స్వామివారి దర్శనం అయిపోయాక మేము బై ట్రైన్ తిరుచినాపల్లి జంక్షన్ చేరుకున్నాము. దిండుకల్ నుంచి తిరుచినాపల్లికి 1.5 అవర్ పడుతుందన్నమాట. సో ఎందుకు మేము వచ్చామంటే తిరుచినాపల్లికి ఆ శ్రీరంగనాథుని దర్శనం కోసం వచ్చామండి. తిరుచినాపల్లి జంక్షన్లో దిగాక మన ఆటో మాట్లాడుకుని శ్రీరంగానికి ఒక 1/2 అవర్ పడుతుంది అనుకుంటా. శ్రీరంగానికి చేరుకున్నాం మేము ఆటోలో. శ్రీరంగంలో రూమ్స్ అన్నవి తీసుకున్నాము, ఎందుకంటే ఉదయమే మేము మార్నింగ్ దర్శనానికి వెళ్దామని, పిల్లలతో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మేము మార్నింగే వెళ్ళడానికి కోసమని టెంపుల్ పక్కనే తీసుకున్నాము. టెంపుల్కి దీనికి మా రూమ్స్కి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ అంతే అండి. మేము తీసుకున్న రూమ్స్ వచ్చి గ్రాండ్ ఇన్ అనమాట. రూమ్స్ అన్నవి బాగున్నాయి, సర్వీస్ అనేది కొంచెం పూర్గా ఉంది. ఫైనల్లీ ఆ భూలోక వైకుంఠానికి నేను చేరుకున్నానండి. ఆ దర్శన భాగ్యం నాకు ఇన్నాళ్ళకి కలిగిందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవాలని. ఇన్నాళ్ళకి నాకు ఆ దర్శన భాగ్యం అన్నది కలిగిందండి. నిజంగా నేను తెల్లవారుజాను వెళ్ళింది చాలా మంచిదైంది. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక శ్రీరంగం తప్పకుండా మార్నింగ్ ట్రై చేయండి దర్శనానికి. కుదరకపోతే ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు, కానీ ఆ మార్నింగ్ వైబ్స్ అన్నవి మంచిగా చెప్పలేమన్నమాట అండి, ఎక్స్ప్లెయిన్ చేయలేం. చాలా బాగుంది. ఆ చీకట్లో ఆ గోపురాలు, లైటింగ్, అంత పెద్ద పెద్ద గోపురాలు, ఆ చుట్టూ ప్రహారం ఎంత బాగుందో తెలుసా అండి, అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. మార్నింగ్ వెళ్ళడం వల్ల మా అదృష్టం ఏంటంటే మేము విశ్వరూప దర్శనం కూడా మేము చూడగలిగాము. చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, మనసుకి అంత హాయిగా ఉందన్నమాట. 108 విష్ణు దేవాలయాల్లో ఇది ప్రధానమైనది, చాలా ప్రత్యేకమైనదండి. వరల్డ్ లార్జెస్ట్ టెంపుల్ అనమాట అండి. 157 ఏకర్లో ఉంటుందన్నమాట. గుడి మధ్యలో ఊరుందా లేదా ఊరు మధ్యలో గుడి ఉందా అన్నదే అర్థం కాదనమాట, అంత బాగుంటుంది. దగ్గర దగ్గర 50 సన్నిధుల దాకా ఉంటాయి, ఒక 21 గోపురాల దాకా ఉంటుందన్నమాట అండి. దీని రాజగోపురమే 72 మీటర్స్ దాకా ఉంటుంది. ఒక పక్కన కావేరీ నది, ఒక పక్కన కొల్లేయడం నది, మధ్యలోనేమో మన భూలోక వైకుంఠం అని చెప్పేసి మన 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ఆ శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్నారనమాట అండి. తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన గుడి అనమాట. సో ఎవరికైనా కుదిరినప్పుడు వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీరంగంలో దర్శనం అయిపోయాక మేము శ్రీరంగంలో ఉన్న హోటల్ రూమ్స్ అనేవి చెక్అవుట్ చేసేసాము. మళ్ళీ బ్యాక్ తిరుచిరాపల్లి జంక్షన్కి వచ్చేసామన్నమాట అండి. శ్రీరంగం నుంచి ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తాను చూసారు, అక్కడే మేము స్టే చేసిన రూమ్స్ అనమాట. మేము మార్నింగ్ 11 o'clockకి శ్రీరంగంలో చెక్అవుట్ చేసాము. మాకు నైట్ తిరుచిలో నైట్ 11 o'clockకి ట్రైన్ అండి. అంతసేపు పిల్లలతో ఇబ్బంది కదా స్టేషన్లో కూర్చోవడం అని చెప్పేసి మేము ఐఆర్సిటీసీలో రిటైరింగ్ రూమ్స్ అనేవి బుక్ చేసామన్నమాట. 1 month బ్యాకే బుక్ చేసాము. కన్ఫర్మ్ టికెట్స్ ఉంటే మట్టుకే ఈ రూమ్స్ అన్నవి బుక్ అవుతాయి అనమాట అండి. కాస్ట్ ఆఫ్ పే తక్కువ. నెక్స్ట్ బయట శ్రీరంగంలో, తిరుచిలో అన్ని చోట్ల కూడా హోటల్ రూమ్స్ అనేవి చాలా కాస్ట్ ఉన్నాయి. ఇది 1000 రూపీసే అండి. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఈ తిరుచి జంక్షన్లోనే మీరు హ్యాపీగా ఇక్కడ ఐఆర్సిటీసీ రూమ్స్ తీసుకొని ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయన్నమాట. మనం ఎక్కడికైనా శ్రీరంగానికైనా, సమయపురం అని ఎక్కడికైనా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కాస్ట్ ఆఫ్ పే కూడా తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తిరుచి వెళ్తే ఐఆర్సిటీసీ రూమ్స్ అన్నవి ట్రై చేయండి. మేము తిరుచిలో
అక్కడ చెక్ ఇన్ చేసేసి రూమ్స్లో అన్నవి బ్యాగ్స్ అన్ని పడేసి అక్కడ నుంచి మేము సమయపురం టెంపుల్కి అన్నవి వెళ్ళాము. ఎందుకంటే మాకు నైట్ 11 o'clock కదా ట్రైన్ అని చెప్పేసి ఈవినింగ్ ఒక 4 o'clockకి తిరుచి నుంచి మేము ఆటో మాట్లాడుకున్నాం. తిరుచి నుంచి సమయపురం వెళ్ళడానికి మాకు 1 hour పట్టింది బై రోడ్. అది తిరుచి చాలా బాగుందండి. సమయపురం అమ్మవారి గుడికి వెళ్ళాము. నిజంగా ఈ గోపురాలైనా ఏవైనా తమిళనాడేనండి. ఈ టెంపుల్స్ అన్నవి చాలా బాగుంది. ఆ అమ్మవారు అన్నది మనకి ఆడవాళ్ళకి గర్భసంచి ప్రాబ్లం, యూటెసిస్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇక్కడ ఎక్కువగా మొక్కుకుంటారనమాట. చాలా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. ఇక్కడ చూపిస్తాను చూసారా, ఇలాగే ఉంటారు అమ్మవారు అన్నది. చాలా బాగుంటారు. మేము వెళ్ళే టైంకి మంచిగా మాకు దర్శనం అయింది. పూజ అది చేస్తున్నారు. చాలా ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. నేను వెళ్ళిన ఈ గుడిల అన్నిటి గురించి నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పు ఉంటే సారీ అండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.